ఇక సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా పాక్ దాడులు చేస్తోంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని 12 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. పూంచ్, అర్నియా, అఖ్నూర్, సాంబా, గురేజ్, ఆర్ఎస్పురా, ఉధంపూర్, జమ్మూ, పఠాన్కోట్, జలంధర్, పోఖ్రాన్, బైసల్మేర్లో పాక్ దాడులు చేసింది. పాక్ డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చివేసింది. పాక్ దాడులను భారత త్రివిధ దళాలు తిప్పికొట్టాయి. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో అప్రమత్తమయ్యాయి. ఇక భారత్ దెబ్బకు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భారత్ దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ కు మరిన్ని లోన్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని పాకిస్తాన్ ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది. రైట్, భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కంటెంట్ ను, ఆ దేశ ప్రేరేపిత కంటెంట్ ను ఓటీటీలో నిషేధిస్తూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వుల్లో పలు కీలక అంశాలను కేంద్రం ప్రస్తావించింది. ఇక దాయాది దేశం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓటీటీ వేదికల కంటెంట్ ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత్ లో పాక్ వెబ్ సిరీస్లు ఆగిపోనున్నాయి. సినిమాలు, పాటల పాడ్కాస్ట్ సహా మీడియా కంటెంట్ సేవలన్నీ రద్దు చేయాలన్నారు. వీటన్నిటిని అన్ని రకాల మీడియా కంటెంట్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని భారత్ కు చెందిన ఓటీటీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, ఓటీటీ వేదికలు, అలాగే మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్ వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు సహా మీడియా కంటెంట్ ఏది ఇక భారత్ లో అందుబాటులో ఉండదు. అయితే సబ్స్క్రిప్షన్ సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికి ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీ వేదికలు పాకిస్తాన్ కంటెంట్ ను భారత్ లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదని సమాచారం అందుతోంది. ఇక ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇక జనవాసాలపై పాక్ కాల్పులు తెగబడింది. సామాన్య ప్రజలపై పాకిస్తాన్ ప్రతాపం చూపించింది. భారత సైన్యాన్ని ఎదుర్కోలేని పిరికితనం మరోసారి బయటపెట్టుకుంది. నౌషేరా, పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ సైన్యం ఫైరింగ్ లో ఇళ్లు ధ్వంసమయ్యాయితే బాంబుల దాడుల నుంచి ప్రజలు తప్పించుకున్నారు. రాత్రంతా కాల్పులతో సరిహద్దు గ్రామాల్లో అలజడి రేగింది.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, మరి కాసేపట్లో మొత్తం పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ముఖ్యంగా పంజాబ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే చండీగఢ్లో ఒక సైరన్ కూడా వినిపించారు. ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడ అలర్ట్గా భావిస్తున్నారు. ఎందుకంటే మరోసారి పాకిస్తాన్ భారత్ పైన దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఈ సైరన్ అక్కడ వేసినప్పుడు వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండి వెంటనే ఎవరు కూడా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలి. అవసరమైతే బాల్కనీలకు కూడా రావకూడదు, అవసరమైతే లోపటే కంప్లీట్గా లోపల ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా మరోసారి రాత్రి పాకిస్తాన్ భారత్ వైపు కవింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది, కాల్పులకి తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు ఆల్రెడీ తీసుకెళ్లారు. మరికొంతమందికి ఇబ్బందులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయా ప్రాంతాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలర్ట్ జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతూ వస్తుంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క అధికారులతోటి, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి నివేదికనిచ్చారు. రాజ్నాథ్ సింగ్ కూడా భారత త్రివిధ దళాధిపతులతోటి కొద్దిసేపటి క్రితమే ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ముగిసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అయితే ఈ యొక్క సమాచారాన్ని మరి కాసేపట్లో మోడీతో భేటీ కాబోతున్నారు రాజ్నాథ్ సింగ్. ఈ యొక్క రక్షణ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు అనే దానిపైన కూడా మోడీకి మరి కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ వివరించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఫర్దర్గా మనం చేయాల్సిన పని ఏంటి అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఇప్పటికే భారత దళాలకి ముఖ్యంగా ఈ త్రివిధ ఎవరైతే దళాధిపతులు ఉంటారో వారందరూ కూడా స్వేచ్ఛను ఇచ్చారు. ఖచ్చితంగా పాక్ ఈరోజు రాత్రి ఎటువంటి చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చూసాం మనము F-16, F-17 జెట్స్ తోటి మన పైన దాడి చేసే అందుకు ప్రయత్నం చేసింది. వాటిని ఎప్పటికప్పుడు S-400 తోటి మనము దాన్ని తిప్పికొట్టగలిగాం. కాబట్టి సో మరోసారి కూడా పాకిస్తాన్ భారత్ వైపు దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీటితో పాటుగా మొత్తం ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా ఇప్పటికే రక్షణ శాఖ మంత్రితో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి యొక్క ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి వివరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే తెలియపరచాలని చెప్పేసి కూడా అన్నారు. దాంతోపాటుగా ఇక ఆర్మీ బేసిస్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో మన దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర రాజధానిలో ఆర్మీ బేసిస్ క్యాంప్స్ ఉంటాయి. కాబట్టి సో మొత్తం అందరూ కూడా తక్షణమే అందరూ బోర్డర్ పరిధిలోకి వచ్చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో వారందరూ కూడా దాదాపుగా మొత్తం 43 ఆర్మీ బేస్ క్యాంపులు ఉండగా అందులో దాదాపుగా 14 ఆర్మీ బేస్ క్యాంపుల నుంచి ఆర్మీ సైన్యాన్ని అందరినీ కూడా తక్షణమే ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలోకి డ్యూటీలోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వారందరూ కూడా డ్యూటీలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే మొత్తం ఆ యొక్క పాకిస్తాన్ అండ్ భారత్ సంబంధించినటువంటి బోర్డర్ పరిధిలో మొత్తం కంప్లీట్గా BSF జవాన్ల ఆధీనంలో ఉంది. ఎవరు వచ్చినా సరే వెంటనే ఖచ్చితంగా ఇప్పటికే కొంత చూసాం మనము జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కొందరు టెర్రరిస్టులు అంటే జైషే మహమ్మద్ చెందినటువంటి టెర్రరిస్టులు అందరూ కూడా లోపలికి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నం చేశారు మధ్యాహ్న సమయంలో. సో వారందరినీ కూడా కాల్చి చంపారు భారత సైన్యం. 7 మృతి చెందినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అది అధికారిక ప్రకటన కూడా మరి కాసేపట్లో భారత సైన్యం చేస్తుంది. సో ఇప్పటికే ఆ భారత్ సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడం పాటుగా పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా సరే అది మనపైన దాడి చేసే అవకాశం ఉంటే మాత్రం తిప్పికొట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టేలా మనం లాహోర్లు కానీ అదేవిధంగా కరాచీ లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పే విధంగా మనము దాడి చేసి చూపించాం. కాబట్టి సో అందుకు వాళ్ళు మరొకసారి మనపైన దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఎప్పటికప్పుడు హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు మోడీ. ప్రధానమంత్రి నేతృత్వంలో మోడీ ఎప్పటికప్పుడు ఈ యొక్క రక్షణ దళాలు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంబంధించిన ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఎందుకంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది ఈ యుద్ధం. ఎందుకంటే మరో వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉందని కూడా మనకైతే ఇంటెలిజెన్స్ ద్వారాగా తెలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి నుంచే కాదు అనేక సార్లు ఇట్లాంటి కవింపు చర్యలకు
పాల్పడింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆ కవింపు చర్యలతో పాటుగా అవసరమైతే దాడి చేసే అవకాశం ఉన్నది. అంటే దాడి చేస్తే భారత్ భయపడుతుందని కాదు, ఖచ్చితంగా భారత్ కుక్క చావు చచ్చేలా పాకిస్తాన్ ఆల్రెడీ చావు దెబ్బ కొట్టింది కాబట్టి సో మరోసారి కూడా ఖచ్చితంగా కొట్టాలని భావిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ కూడా తన నివాస స్థలం వదిలి ఆల్రెడీ మధ్యాహ్నం సమయంలో ఆయన వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అసలు పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకవైపు భారత్ సైన్యం ఎప్పటికప్పుడు పాకిస్తాన్ యొక్క కవింపు చర్యలు అదేవిధంగా దాడులు పాల్పడుతున్నప్పుడు తిప్పికొట్టడం ప్రతిచర్యగా, దాంతోపాటుగా బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఇటు పాకిస్తాన్ పైన దాడులు చేస్తూ వస్తుంది. ఇది కూడా పాకిస్తాన్కి ఒక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఇంకోవైపు పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం మాజీ ప్రధానిగా ఉన్నటువంటి ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో ఆయన్ని విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ర్యాలీలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్కి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు భారత్ ఏ సమయంలోనైనా సరే దాడి చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు ఇటు యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని చెప్పేసి నిరసనలు, దాంతోపాటుగా బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడి చేయడం. ఎందుకంటే సో ఇదంతా కూడా పాకిస్తాన్కి ఇప్పుడు తలనొప్పిగా మారింది. కాబట్టి ఇంకోవైపు ఆల్రెడీ మనం పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టాం కాబట్టి సో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి సో ఒకవేళ అలాంటి పాకిస్తాన్ మరోవైపు ఏమైనా భారత్ వైపున ఈరోజు రాత్రి ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు ప్రజలు. ముఖ్యంగా సైరన్స్ అలారం వినిపిస్తుంది. సో దాదాపుగా 80 కిలోమీటర్ల మేర ఇది ఆ సౌండ్ వస్తుంది. అంటే నియర్ బై 8 కిలోమీటర్ల మేర ప్రస్తుతమైతే ఆ సౌండ్ వినిపిస్తుంది. అంటే ఏ రాష్ట్రాల్లో ఉంటుందనే దానిపైన క్లారిటీ ఇస్తారు. పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, చండీగఢ్ లాంటి రాష్ట్రాలలో సైరన్ వినిపిస్తుంది. అంటే ఎందుకు వినిపిస్తుంది అంటే పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దాడులు చేస్తుందని తెలిసినప్పుడు వెంటనే యొక్క సైరన్ వినిపిస్తుంది. అది 8 కిలోమీటర్ల మేర వినిపిస్తుంది. సో వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు బయటికి రావద్దు, లైట్స్ కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాలి, సెల్లార్లో కూడా ఎవరు ఉండకూడదు, కంప్లీట్ లోపటే ఉండాలని చెప్పేసి కూడా అది ఆదేశం అనమాట. సో అందుకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడినా ఈరోజు రాత్రి మరొకసారి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. ఎందుకంటే మన సమావేశంలో కూడా ఆయన అనేక విషయాలు చెప్పారు. ఖచ్చితంగా పాకిస్తాన్ మరొకసారి ఇలాంటి దాడులకి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు రాత్రి కూడా పాకిస్తాన్ భారత్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లాంటి బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి ప్లేసులలో దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న చేసిన దాడిలోనే దాదాపుగా 13 మంది అమాయకులు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు మరోసారి కూడా దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు హైలైట్గా ఉన్నది. ఇప్పటికే స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్గా మరో 2-3 రోజుల పాటు కూడా ఆ స్కూల్స్ అన్ని కూడా బంద్లో ఉంటాయి. దాని తర్వాత ఎవరైతే ఆఫీసులకు వెళ్తారో ఉద్యోగ రీత్యా సో వారందరికీ వర్క్ ఫర్ హోమ్, ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప మిగిలిన టైంలో ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో భారత్ మాత్రం పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడినా, ఈరోజు రాత్రి ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకైతే మాత్రం ఇప్పుడైతే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. అంటే సైతులు ఇటు రుణాలు తీసుకుని భారత్తో తలపడి యోచనలో పాకిస్తాన్ అయితే ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, అంటే రుణాలు తీసుకుని భారత్తో తలపడి యోచనలో అయితే పాకిస్తాన్ ఉంది అన్నట్టుగా తెలుస్తోంది ఈ సైతులు. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎస్ ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి చేస్తూ వస్తుంది. కాబట్టి రుణాలు తీసుకొని ఇలాంటి సిచ్యువేషన్ అంటే నెలకొంది. కాబట్టి సో ఖచ్చితంగా భారత్ ఇవన్నీ కూడా గమనిస్తూ వస్తుంది. కాబట్టి సో రానున్న రోజులలో కూడా ఇప్పటికే IMF నిధులు ఏదైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి ఇవ్వకూడదని చెప్పేసి కూడా భారత్ చెప్తూ వస్తుంది. ఎందుకంటే IMF నిధుల ద్వారాగా ఆ నిధులన్నింటిని కూడా ఇటు ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారు, ఉగ్రవాదులకు పెంచిపోతుంది పాకిస్తాన్ మొదటి నుంచి కూడా. సో అందుకు ఈ యొక్క IMF నిధులకు సంబంధించి పూర్తిగా కట్ చేస్తే భారత్ కుక్కచావు చేస్తుందని చెప్పేసి కూడా పాకిస్తాన్ కుక్కచావు చేస్తుందని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అందుకని ఖచ్చితంగా ఇటు ప్రపంచ దేశాల ముందు కూడా పాకిస్తాన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. సో అందుకని ఖచ్చితంగా పాకిస్తాన్ సంబంధించి మాత్రం ఏ విషయంలోనైనా సరే ఇప్పటికే సింధు జలాలను ఆపేయడంతో పాటుగా మరోవైపు ఇటు IMF నిధులు నుంచి ఇటు పాకిస్తాన్ నిధులు తీసుకున్న తర్వాత ఇటు ఉగ్ర స్థావరాలకు మళ్లిస్తూ వస్తుంది, ఉగ్రవాదుల్ని పెంచిపోషిస్తుంది. కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ప్రపంచ దేశాల ముందు ఈ వాయిస్ వినిపించేందుకు భారత్ సిద్ధమైంది. సో ఖచ్చితంగా భారత్ పదే ఒకటే చెబుతుంది, ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే ముఖ్యంగా పాకిస్తాన్ పెంచిపోషిస్తుంది కాబట్టి ఉగ్రవాదుల్ని కూకటి వెలుతో పెకిలిస్తామని చెప్పేసి అనేక సార్లు మోడీ చెప్పారు. కాబట్టి సో అదేవిధంగా ఇప్పుడు కూడా మొత్తం స్థావరాలు అంటే మొన్న మనం దాడి చేసింది 9 స్థావరాలే, కానీ ఇంకా 14 స్థావరాలు ఉగ్ర స్థావరాలు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించారు. పాక్
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఎక్కువగా ఈ యొక్క ఉగ్ర స్థావరాలు ఉన్నాయి కాబట్టి రానున్న రోజులలో ఖచ్చితంగా ఆ యొక్క ప్లేస్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఖచ్చితంగా భారత్ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అలా స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా పీస్ఫుల్ వాతావరణం ఉండబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వల్ల అక్కడ ఉగ్ర స్థావరాలు ఉండడం వల్ల ఇలాంటి చర్యలకు పాకిస్తాన్ పదే పదే పాల్పడుతూ వస్తుంది అనేది ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి సో రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ యొక్క ఉగ్ర టెర్రరిస్టుల పైన ఖచ్చితంగా కూకటి వేలుతో ఉగ్రవాదులు పెగిలించిన తర్వాత సో ఖచ్చితంగా రానున్న రోజులలో భారత్ ఇదే పని చేయబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మోడీ ఏదైతే చెప్పారో అది చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఆ రోజు పెహల్గాంలో ఉగ్రవాదులు వచ్చి అమాయక ప్రజలని ముఖ్యంగా అమాయకులను చాలా మందిని కులం మొత్తం అడిగి మరీ చంపేశారు కాబట్టి సో అందుకు ప్రతి చర్య ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉంటుందని చెప్పేసి అదే ఇప్పుడు జరగబోతుంది. కాబట్టి సో పాకిస్తాన్ కూడా ఇలాంటి చర్యలకు భారత్ పైన పాల్పడుతూ వస్తుంది. అంటే మనం ఓన్లీ ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసి దాడులు చేస్తే వారు నేరుగా ఇటు ప్రజల వైపు దాడులు చేస్తూ వస్తున్నారు కాబట్టి సో దానికి ప్రతిచర్యగా అవసరమైతే మరో చర్య ఉండబోతుందని చెప్పేసి కూడా చెబుతున్నారు. కాబట్టి సో కొద్దిసేపటి క్రితమే రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం జరిగింది. ఆ కీలక సమావేశంలో ఈ యొక్క రక్షణ దళాలకు సంబంధించిన భారత త్రివిధ దళాధిపతులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు, ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి సో ఫర్దర్గా ఏం చేయాలని దానిపైన పాకిస్తాన్ ఏం చేస్తే దానికి బదులుగా ఏమైనా ఏం చేయాలని దానిపైన కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. తద్వారా కాసేపట్లో మోడీతో రాజ్నాథ్ సింగ్ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా మోడీతో వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. రుణాలు తీసుకుని భారత్తో తలపడి యోచనలో పాకిస్తాన్ ఉంది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాట పడుతోంది. పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకుని ఉగ్రవాదానికి నిధులు మళ్లించింది పాకిస్తాన్. ఐఎంఎఫ్ సమావేశంలో $1.30 బిలియన్ బెయిల్ అవుట్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఇవ్వొద్దని భారత్ పిలుపునిస్తోంది. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ పై తీవ్రంగానే పడింది. ఉగ్ర స్థావరాలపై దాడిని సహించలేకపోయినా ఆ దేశం భారత్ ఆర్మీ సాధారణ పౌరులపై దాడికి ఉపక్రమించింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్ పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందకి దిగజారిపోయింది. వాటి నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం వెంపర్లాడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇందులో భారత్ పై అక్కసు వెళ్లగక్కడంతో నెట్టింత విపరీతంగా విమర్శలు ఎదుర్కొంది. దీంతో తాము రుణాల కోసం ఏ పోస్ట్ చేయలేదని, తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని పాక్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. దానిని సమర్థించుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ చేసినట్లు పోస్ట్ చేసింది.